పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు గారు నిన్న ఈరోజు 2 రోజులు పర్యటిస్తే జిల్లాలో ఉన్నటువంటి పోలీసులందరినీ ఆడే సెక్యూరిటీగా పెట్టాల్సి వచ్చింది. జిల్లాలో ఉన్న పోలీసులందరినీ ఎందుకనంటే అక్కడ టీడీపీ జనసేన వాళ్ళు ఆ జెండా కర్రలతో కట్టలతో కొట్టుకోవడానికి దొప్పుకోవడానికి కలబడడానికి అంత సిద్ధంగానే ఉన్నారు. దొరికితే మధ్యలో ఇటుక పిల్లలు బీర్ సీసాలతో కూడా. ఈ వరుసగా నిన్న ఈరోజు 2 రోజులు నాగబాబు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు దొబ్బుకోవడాలు తిట్టుకోవడాలు నెట్టుకోవడాలు కంటిన్యూ ప్రాసెస్గా జరిగింది. నిన్న ఈరోజు కూడా కొన్ని చోట్ల సీసీ రోడ్ల దానికి సంబంధించి శంకుస్థాపనలని మరికొన్ని కార్యక్రమాలని పాల్గొంటే ఏటికి వెళ్ళినా కనుక టీడీపీ వాళ్ళు జై వర్మ అనడం, వీళ్ళు జై పీకే అనడం, వాళ్ళు జై వర్మ అనడం, వీళ్ళు వాళ్ళు నినాదాలు, దొబ్బుకోవడాలు, పోలీసులు రావడాలు, ఇడిపించడాలు. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో నాగబాబు గారిది జనసేన అదే పూర్తిగా తప్పు అని టీడీపీ మీడియా అయితే కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు, వార్తలు కూడా రాస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే అసలు వర్మకి ఎందుకు ఇన్విటేషన్ లేదు, డెవలప్మెంట్ కార్యక్రమాల్లో వర్మని ఎందుకు భాగస్వామ్యం చేస్తలేరు అన్న దగ్గర నుంచి శిలాఫలకం మీద ముఖ్యమంత్రి గారి పేరు కూడా ఎందుకు వేయడం లేదు అన్న దగ్గర నుండి జనసేన కార్యకర్తలే టీడీపీ వాళ్ళు ఉన్న దగ్గరకు వచ్చి మీద మీద నినాదాలు ఇస్తూ ఉంటే నాగబాబు ఎందుకు వారించలేదు. సో ఇలా ప్రతిదీ కూడా నాగబాబు కోణంలో నుండే వాళ్ళు టీడీపీ మీడియా కూడా కంప్లైంట్ చేస్తూ ఉంది. ఇద్దరు కూటమిలో ఉన్నప్పుడు నాగబాబుకు తన పదవికి మించి అక్కడ ప్రియారిటీ ప్రోటోకాల్ సెక్యూరిటీ అన్నీ కల్పిస్తున్నప్పుడు ఇదంతా ఈ సర్కారే కదా కల్పిస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీనే కదా లేట్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో మరి ఎందుకు కనీసం కూడా టీడీపీని గౌరవించాలి అని నాగబాబుకి అనిపించలేదు అని టీడీపీ మీడియా అయితే క్వశ్చన్ మార్కులు పెడుతూ ఉంది. వెరైతే ఒకటైతే ఫ్యాక్ట్, టీడీపీ జనసేన కలిసి ఉన్నంత వరకు ఆడ టీడీపీ వాళ్ళు మసలడానికి వీల్లేదు పిఠాపురంలో. సో వర్మకు ప్లేస్ లేదు. వర్మనక టీడీపీ బయటకు పొమ్మనలేదు, లోపల నుండి గౌరవము ఇవ్వలేదు. అల్టిమేట్గా వర్మాని తీర్చుకోవాల్సిన టైం అయితే వచ్చింది. మరి ఆ టైం అని మనం ఇంతకుముందే చెప్పాము, తేల్చుకుంటారా? అన్ని అవమానాలు భరించుకుంటూ అక్కడ చిన్న స్థాయి అధికారి నుంచి ఉద్యోగం నుంచి కానీ ఎవరూ కేర్ చేయకున్నా కూడా అధికారంలో ఉండి అలానే నెట్టుకు రావడమా? సో వర్మ తీసుకునే నిర్ణయం మీదే బహుశా పిఠాపురం రాజకీయాలు కూడా ఆధారపడి ఉండవచ్చు.